రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయ్యా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని సంరక్షించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఈ రాత్రిన మేము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఎంతో మంది బిడ్డలు నాయనా అయ్యా యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు, బలహీనతలతో బాధపడుతున్నారు, సమస్యల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రతి విషయంలో మాకు నెమ్మదినిచ్చి నడిపించారు, ప్రయాణాలను దీవించారు, పనులను ఆశీర్వదించారు, ప్రతి అవసరతను తీర్చారు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిన మేము కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ప్రార్థించుకునగలిగే ఈ యొక్క విలువైన అవకాశమును దయచేసినందుకు కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అని అయ్యా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఎటువంటి బాధాకరమైన పరిస్థితులు బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఎదుర్కొంటున్నప్పటికీ ఆ బాధలలో నుంచి వారిని తప్పించబోతున్నారు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, ఆ బాధల నుంచి బిడ్డలను విడిపించండి. బిడ్డలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆ బాధను భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆ బాధను చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన. సహాయం దయచేయండి, విడిపించండి నాయన, తప్పించండి. మీ యొక్క నామానికి మీరే ఈ రాత్రిన తండ్రి మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎంతో విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. వారందరిని బట్టి మేము పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయము మీరే వారికి దయచేయండి నాయన. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే అయ్యా మొరబెడుతున్నారో, స్వస్థత ఇవ్వయ్యా అని ప్రార్థిస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తుండగా నాయన మీ సమాధానమును మీరే దయచేయండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో నాయన, లివర్ సమస్యలతో ఉన్నారో ప్రభువా, లంగ్స్ ఇష్యూస్తో బాధపడుతున్నారో తండ్రి, కిడ్నీ వలన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రభువా, సహాయము దయచేయండి, వారిని స్వస్థపరచండి నాయన. అయ్యా, అదేవిధంగా ఐసీయూలలో మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు, సంపూర్ణమైన ఆయుష్తో వారిని నింపండి ఆయన. ఆపరేషన్స్ విషయంలో కూడా కృప చూపించండి. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు అయా బీపీ షుగర్స్తో ఉన్నారు, థైరాయిడ్ వంటి సమస్యలతో, పీసీఓడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు, స్వస్థత దయచేయండి. అయా, చర్మ సంబంధమైన వ్యాధులను బట్టి, అయా రక్తంలో తండ్రి ఇబ్బందులను బట్టి బాధపడుతున్నారు, స్వస్థత అనుగ్రహించండి నాయన. మోకాళ్ళ నొప్పుల నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించండి నాయన. అదేవిధంగా అయ్యా పెరాలసిస్, క్యాన్సర్స్, భయంకరమైన చెప్పుకోలేని రోగాల నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే మైగ్రేన్ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే నాయన బ్లడ్ క్లాట్స్ కలిగి ఉన్నారో, అయ్యా కంటి సంబంధమైన, గొంతు చెవి సంబంధమైన వ్యాధులతో ఉన్నారో, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో, వారిని కూడా దర్శించమని, స్వస్థపరచమని అడుగుతున్నాం. డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అంధకార క్రియల ప్రతిదీ కూడా యేసునామములో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అప్పుల్లో ఉన్న వారిని కూడా దర్శించండి అయ్యా, వారి అప్పులను తొలగించండి ప్రభు. ఆర్థికంగా వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని కూడా తెరవండి తండ్రి. అయా, అప్పులన్నీ కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా గర్భఫలం లేని వారిని దర్శించండి. భార్యాభర్తల మధ్య లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. అయా, ఎవరైతే బిడ్డలు వివాహము విషయంలో మీ సహాయం కోరుతున్నారో, సాటి అయిన మంచి సంబంధం, సాటి అయిన సహాయమును మీరే దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారు కూడా క్షేమముగా ఉండడానికి కృప దయచేయండి.
ఆయా దేశాల్లో ఉంటున్నారు తండ్రి. ఏ దుష్టుడు వారి పైకి రాకుండా భద్రపరచండి. వారి చేస్తున్న కార్యాలన్నిటినీ ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయాలలో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా కుటుంబాల్లో నెమ్మది లేక ఎంతో మంది దుఃఖిస్తున్నారు. వారి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభువా. సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి. యవన బిడ్డలకు లోబడే హృదయాన్ని దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఏ గొడవలు లేకుండా సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కోర్టు కేసుల నుంచి విడిపించండి ప్రభువా. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాము. మా భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేశ ప్రజలను దీవించండి అయ్యా. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాగా, అలసిపోయిన దేహములతో ఉంటున్నాగా మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన బాధించబడకుండా సుఖముగా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి మమ్మల్ని రాత్రిన భద్రపరచమని, మరలా ఉదయాన్నే మేము సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.